ప్రధాని మోడీ గురువింద గింజను అనుసరిస్తున్నారా? కాంగ్రెసు ప్రభుత్వం పాలిస్తున్నప్పుడు 1974లో 300 ఎకరాల విస్తీర్ణం కల కచ్చా తీవు దీవిని కాంగ్రెస్ ప్రభుత్వం శ్రీలంకకు ఇచ్చేసిందని, జాతీయ ప్రయోజనాలకు దెబ్బ కొట్టిందని ప్రధాని మోడీ ఇప్పుడు మండిపడుతున్నారు. 2014 ఎన్నికల్లో ఆయనకు ఈ విషయం తట్టలేదు. 2019 ఎన్నికల్లో కూడా ఈ విషయం తట్టలేదు. ఇప్పుడు 2024లో ఏదైనా కొత్త విషయం కనిపెట్టి ప్రజలకు చెప్పాలనుకున్నారేమో. చరిత్ర తవ్వి ఈ విషయాన్ని కనిపెట్టి ప్రజలకు చెప్పారు. ఆ వెంటనే కాంగ్రెస్ కూడా ఎదురుదాడి చేసింది. ప్రధాని మోడీ 2015లో బంగ్లాదేశ్తో ల్యాండ్ బౌండరీ ఒప్పందం చేసుకున్నారు. ఈ ఒప్పందం వల్ల భారత భూభాగంలో 10,051 ఎకరాలు బంగ్లాదేశ్కు వెళ్ళాయని కాంగ్రెస్ నాయకుడు జయరాం రమేష్ వివరించారు. కాంగ్రెస్పై విమర్శలు చేస్తున్న మోడీ తాను చేసిన ఘనకార్యమేమిటో వివరించాలని ఆయన విమర్శించారు. కచ్చా తీవు విషయంలో ఇప్పుడు గగ్గోలు చేస్తున్న బీజేపీ నేతలు చైనా విషయంలో ప్రధాని మోడీ వైఖరిపై మాత్రం కిమ్మనటం లేదు. ఇటీవల చైనా అరుణాచల్ ప్రదేశ్లోని 30 ప్రదేశాలకు చైనా పేర్లు పెట్టి ఒక ప్రకటన చేసింది. అరుణాచల్ ప్రదేశ్ కూడా చైనా జాంగ్నాన్ అని చైనా భాష పేరుతోనే వ్యవహరిస్తుంది. ఇంతకు ముందు 2023లో కూడా చైనా అరుణాచల్ ప్రదేశ్లోని 11 ప్రదేశాల పేర్లు మార్చేసింది. భారత విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ ఈ విషయమై చైనాను విమర్శిస్తూ ఒక ప్రకటన కూడా చేశారు. లైన్ ఆఫ్ కంట్రోల్ వద్ద భారత సైన్యాలున్నాయని కూడా చెప్పారు. ఇప్పుడు చైనా ఈ ప్రదేశాల పేర్లు ఎందుకు మార్చిందని ఆలోచిస్తే, ఇటీవల నరేంద్ర మోడీ అరుణాచల్ ప్రదేశ్లో నిర్మించిన ఒక సొరంగాన్ని ప్రారంభించడానికి అక్కడికి వెళ్ళారు. ఆ వెంటనే చైనా అరుణాచల్ ప్రదేశ్లో ప్రదేశాల పేర్లు మార్చి అవన్నీ తమ భూభాగాలన్నట్లు వ్యవహరించింది. ఈ విషయమై కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే మాట్లాడుతూ, ప్రధాని మోడీకి చైనా పాలకుడు జింగ్పిన్కు మధ్య 19 సార్లు చర్చలు జరిగాయి. కానీ చైనాను ఏ ఒక్క విషయంలోనూ మోడీ ఒప్పించలేకపోయారని అన్నారు. ఇది పూర్తిగా మోడీ చేతకానితనమే అన్నారు. డోక్లాం గాల్వాన్ ఘర్షణల తర్వాత లద్దాఖ్లో 2000 చదరపు కిలోమీటర్లు అంటే దాదాపు 5 లక్షల ఎకరాల భూభాగాన్ని చైనా ఆక్రమించుకున్న తర్వాత అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం, ఉత్తరాఖండ్లలో అనేక చోట్ల చైనా చొరబాట్ల సంఘటనల తర్వాత కూడా ప్రధాని మోడీ చైనా విషయంలో చాలా మెతగ్గా మాట్లాడుతున్నారన్నది ఒక వాస్తవం. చైనా విషయంలో మోడీ కళ్ళెర్ర చేయటం లేదని ఖర్గే వ్యంగ్యంగా విమర్శించారు. చైనా అనేక విధాలుగా రెచ్చగొడుతున్నప్పటికీ పెదవి విప్పలేని మోడీ, చైనా మన భూభాగాలపై తిష్ట వేసినా వెనక్కి తరమలేని మోడీ, బంగ్లాదేశ్కు భారత భూభాగాలు స్వయంగా అప్పజెప్పిన మోడీ ఇప్పుడు కచ్చా తీవు విషయంలో గగ్గోలు సృష్టించడం విచిత్రమని పలువురు భావిస్తున్నారు. ప్రధాని మోడీ గత 10 ఏళ్లలో చేజేతులారా లక్షల ఎకరాలు చైనా బంగ్లాదేశ్లకు కట్టబెట్టినప్పటికీ ఎప్పుడో 1974లో ఇందిరాగాంధీ శ్రీలంకకు ఇచ్చేసిన 300 ఎకరాల దీవిపై రాద్ధాంతం చేయడం చూస్తుంటే గురువింద గింజ తన నలుపు ఎరుగదు అన్న సామెత గుర్తుకు వస్తుంది.